నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వార్తలను చూద్దాం. ఇలాగైతే కష్టం, గ్యారంటీగా గెలవం, హామీలతో ముంచేద్దాం, అడ్డగోలు ప్రామిసులతో మేనిఫెస్టోను రెడీ చేస్తున్న చంద్రబాబు ప్రధాని మోదీ సమక్షంలో విడుదల చేసేలా పన్నాగం. నో అంటే ఆయన ఫోటోతో సిద్ధం సభలు, బస్సు యాత్ర సక్సెస్తో కూటమి వెన్నులో వణుకు. సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందంటున్న విశ్లేషకులు. మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమేనని 20కి పైగా జాతీయ మీడియా పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేల్లో వెల్లడి. 2014 ఎన్నికల్లోనూ కూటమిగా ఏర్పడి నోటికొచ్చిన హామీలు ఇచ్చిన బాబు రుణమాఫీ అంటూ రైతులకు మహిళలకు టీడీపీ వెన్నుపోటు, జనం నిలదీస్తారనే భయంతో వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో మాయం. కాంగ్రెస్ హామీలకే సూపర్ 6 ముసుగేసి మినీ మేనిఫెస్టో ప్రకటన. ఆ హామీలు కర్ణాటక, తెలంగాణలో నీరుగారిపోయిన వైనం. బాబు మోసాలతో హామీలు పట్టించుకొని ప్రజలు. జనసేన బీజేపీతో జట్టు కట్టిన జనస్పందన లేక చంద్రబాబు ఆందోళన. సీఎం జగన్ను తోలనాడే క్రమంలో పవన్పై నోరు జారడమే బాబు ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం. తన దగ్గర పనిచేసే బడుగులు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ భువనేశ్వరి బూతు పురాణం అని చెప్పి మొత్తానికి ఇలాగైతే కష్టమాట. ఇలాగైతే కష్టం, గ్యారంటీగా గెలవం కూటమి అనేది కూటమి పార్టీలో ఒక రకంగా చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఇలాగైతే కష్టం. జనాలను ఏదో ఒక రకంగా అనివిగాల్ని హామీలు చెప్పి, చేయలేని హామీలు చెప్పి, అవసరమైతే ఏదైనా అవసరమైతే సముద్రాన్ని మీ ఊరుకు తీసుకొస్తా అని చెప్పినా ఆశ్చర్యం లేదు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఇలాగైతే కష్టం, అనివిగాల హామీలోని అడ్డగోలు ప్రామిసులన్నీ ఇప్పటికి కొన్ని ఇచ్చిండు. అడ్డగోలు ప్రామిసులు గమనిస్తే మనం ఒక సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. అది అయ్యేదే? అది అయ్యేది కాదు, మన్ను కాదు, ఉటిదే అది. ఇట్లాంటి అడ్డగోలు హామీలతోనే ఇంకా మేనిఫెస్టోతో ముందుకు రావాలని చూస్తుండు. ఈ నెల 30వ తారీఖున కూటమి మేనిఫెస్టో ఉంటుందట. దాంట్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఏది పడితే అది మొత్తానికైతే జనాన్ని బుట్టలు వేసుకోవాలనే ప్రయత్నం చేస్తుండే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4 నుంచి 5 సిద్ధం సభలు పెట్టారు. ఒకదానికి మించి ఒకటి సక్సెస్ అయినాయి. ప్రజల నుంచి ఆదరణ ఆ రేంజ్లో ఉంది. దాని తర్వాత మేమంతా సిద్ధం సభలతోని దాదాపు 27 రోజుల పాటు ప్రజల్లో తిరిగిండు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల నుంచి మొదలు పెడితే టెక్కల వరకు నాన్ స్టాప్గా ప్రజల ఆదరణ ఒకదానికి మించి, జిల్లాకు మించి జిల్లా, నియోజకవర్గానికి మించి నియోజకవర్గం స్పందన ఆ రేంజ్లో ఉంది. ఇదంతా చూసిన తర్వాత రాజకీయ విశ్లేషకులు కానీ, నిపుణులు కానీ, దీంట్లో కొంత రాజకీయం పైన పట్టున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి తిరుగులేని మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్ ప్రభంజనాన్ని ఆపటం కష్టం. కూటమి జెండాలు జతగట్టి వచ్చినా కానీ ఆ జెండా ముందు నిలబడలేరు అనే ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే క్రమంలో ఏదో ఒక రకంగా సీఎం కుర్చీ ఎక్కాల. అది బీజేపీ కాళ్ళు పట్టుకోవడమా, జనసేన కాళ్ళు పట్టుకోవడమా, జనాన్ని మోసం చేయటమా అనేది పక్కన పెడితే ఏదో ఒక రకంగా కుర్చీ ఎక్కాలని చంద్రబాబు నాయుడు యొక్క తపన ఉంది. అది బయట కనపడుతుంది. దాంట్లో భాగంగానే మొత్తం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అండు. రేపు రుణమాఫీ అనొచ్చు. 4 లక్షల నుంచి 5 లక్షలు అంటారా, 2 లక్షలు అంటారా, 1 లక్ష అంటారా, కానీ ఎంత అంటే అంత నోటికి వచ్చింది అంటారు. 2 లక్షల వరకు రుణమాఫీ అన్నా ఆశ్చర్యం లేదు. అట్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన 6 గ్యారంటీస్, 6 గ్యారంటీలని దాన్ని తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో పెట్టిండాడు. 6 ఏదో 6 గ్యారంటీలా, 6 సూపర్ 6 దాని పేరు మళ్ళా అద్భుతంగా పెట్టిండు. దాని పేరు వినటానికి సూపర్ 6 అట. ఇప్పుడు 6 గ్యారంటీలన్నా గ్రామాలలో మామూలుగా చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు కూడా పలకటానికన్నా అందంగా ఉంది. దాన్ని ఎవరంటే నోరు తిరిగేటది. ఈ సూపర్ 6 అనేది మామూలు గ్రామాల్లో అది నోరు తిరగని పరిస్థితి. అంటే దానికి ఏదో ఒక రకంగా ముసుగేసిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదైతే ఇచ్చిందో 6 గ్యారంటీలు, దాన్ని సూపర్ 6 అట. ఏది సూపరో ఏది 6ఓ చెప్పే పరిస్థితి లేదు. మరి ఆ సూపర్ 6లో ఇంకా సూపర్ 7 అయితేయా, సూపర్ 8 అయితేయా, లేకపోతే సూపర్ 6లోనే ప్లస్లు పెడతారా ఇంకా తెలియదు. మొత్తానికైతే ఇట్లయితే కష్టం అట. గ్యారంటీగా గెలవం అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. కూటమి పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఇట్లా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్కు ఉన్న ప్రపంచం కానీ, జగన్కు వస్తున్న ఆదరణ కానీ, వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత కానీ ఇదంతా చూసిన తర్వాత మళ్ళా రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం మొదలు పెడుతుండు. రోజుకు 3 కాన్స్టిట్యున్సీలు చొప్పున అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో మొత్తం చుట్టూ వచ్చే కార్యక్రమం మే 11 వరకు. ఇక దాన్ని చూసిన తర్వాత ఇంకా బెంబేలు ఎత్తే పరిస్థితి ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. ఫీల్డ్ లెవెల్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన ఏదో ఒక రకంగా అబద్ధపు హామీలు, అబద్ధపు ప్రామిసులు చేసి ప్రజలను మెప్పించాలని చూస్తుంటే కానీ ప్రజలు డిసైడ్ అయి ఉన్న పరిస్థితి. ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఇంకోటి, ప్రధాని మోదీ సమక్షంలో విడుదల చేసేలా ప్లాన్ అట. ఒకవేళ అది కాకపోతే మోడీ బొమ్మ పెడతాడట. మోడీ బొమ్మ పెట్టి మోడీ సమక్షంలో చేస్తే ఇంకా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది.
బీజేపీని ఎప్పుడైతే అంటేసుకుండో ఆయన గ్రాఫ్ ఇంకా పడిపోయింది అంతకుముందు ఉన్న దానికంటే. ఇప్పుడు మళ్ళీ మోడీ జపం ఆయన యొక్క మెప్పు పొందడానికి ఆయన సమక్షంలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఇంకా పతనానికి నాంది అది, ఇంకా గ్రాఫ్ డౌన్ అయ్యే పరిస్థితి. మరి అది వాళ్ళకి అర్థమవుతుందా లేదా కానీ మొత్తానికైతే ఇలాగైతే కష్టం అయ్యే పరిస్థితి అట. ఇది ఒక వార్త సాక్షి పేపర్ ఇచ్చింది. అంటే ఇప్పుడు కూటమి కథ కంచికి చేరేటట్లే అనిపిస్తుంది, అంటే వాళ్ళ మాటల్లోనే అనిపిస్తుంది. ఇది ఒకటి. మా సేవలు కొనసాగాలంటే మళ్ళీ జగనే గెలవాలి. ఎవరు ఇది అనేది? చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్ళీ వచ్చేది జన్మభూమి కమిటీలే. వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడిన బాబు పవన్ క్షమాపణ చెప్పాలి. గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. మా సేవలు కొనసాగాలంటే మళ్ళీ జగనే గెలవాలి అని చెప్పి గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిన్న పిలిపించింది. వాళ్ళ యొక్క 2,66,000 మంది వాలంటీర్లు యొక్క వ్యవస్థ కొనసాగాలంటే, వాళ్ళ సేవలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తప్ప అది ఉండదు. ఎందుకంటే దాని సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి, దాన్ని నడిపిండు 58 నెలల పాటు సక్సెస్ఫుల్గా దాన్ని నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని నిర్వీర్యం చేయాలని, ఆ వ్యవస్థను లేకుండా చేయాలని, ఆ వ్యవస్థతో పెన్షన్లు పంపిణీ చేయకుండా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ఏప్రిల్ 1న పెన్షన్ల పంపిణీని నిలుపుదల చేశారు, వాలంటీర్ల చేత పంపిణీ చేయకుండా. దానివల్ల 31 మంది వృద్ధులు చనిపోయారు. ఆ పాపం కూడా చంద్రబాబు నాయుడుగా మూట కట్టుకుండు. ఆ పాపం నుంచి బయటపడటానికి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా లేదు వాలంటీర్ వ్యవస్థ మంచిదే, వాలంటీర్ వ్యవస్థని 5,000 ఉన్న జీతాన్ని 10,000 చేస్తా, మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. కానీ వీళ్ళు నమ్మట్లే. వీళ్ళు ఏమంటున్నారు? లేదు రా నాయన, నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నువ్వు ఊసర వెళ్ళివి అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాల నుంచి తిట్టిపోసిన మమ్మల్ని, విషయం చిమ్మిను నువ్వు నీ మీడియా. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కలిసి క్షమాపణ చెప్పండి ఫస్ట్. తప్ప నమ్మే పరిస్థితి, క్షమాపణ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. క్షమాపణ చెప్తే కొంత ఉంటుంది అనేది వాళ్ళు డిమాండ్ చేస్తాను. ఫస్ట్ క్షమాపణ చెప్పాలి, మమ్మల్ని అవమానించిన తీరుకి క్షమాపణ చెప్పాలి అని చెప్పారు. ఇది మొత్తానికైతే మళ్ళీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వాలంటరీ సేవలు కొనసాగుతాయని గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే గతంలో ప్రజలను హింసించిన జన్మభూమి కమిటీలని మళ్లీ తెస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. గత 5 ఏళ్లుగా ప్రజలకు వారి ఇంటి వద్దనే సేవలు అందించిన వాలంటీర్లో ఏ ఒక్కరిని కొనసాగించారని పేర్కొంది. వాస్తవం ఇది, వాస్తవం. ఏ ఒక్కరిని ఉంచరు. జన్మభూమి కమిటీల పేరుతోనే పచ్చ సొక్కాలు వేసుకున్న వాళ్ళు పెడతారు. వాళ్ళు ఆల్రెడీ దోపిడీ చేసినారు, వ్యవస్థను నిర్వీర్యం చేసినారు. ఆ వ్యవస్థను నిర్వీర్యం, దోపిడీ వల్లనే చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్ల గతి పట్టింది. మళ్ళీ వాళ్ళనే తీసుకొస్తాడు, డౌటే లేదు అందులో. ఎన్నికల సమయంలో వాలంటీర్లను మభ్యపెట్టేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తారని ధ్వజమెత్తింది. ఇన్నాళ్ళు వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడినందుకు గాను, మానసికంగా వేధించినందుకు వారిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పేట నాగమల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మద్దలి కాళిదాసు, ఉపాధ్యక్షుడు ఉదయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి సురేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల ప్రజలకు తాము ఎలాంటి సేవ చేయలేకపోతున్నామన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల ప్రజలకు తాము ఎలాంటి సేవ చేయలేకపోతున్నాం. ఆ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన సంబంధించిన మీడియా నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆయన సంబంధించిన నిమ్మగడ్డ, వాళ్ళ వల్ల ఎన్నికల సంఘం మీ సేవలను నిలుపుదల చేసింది. స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు లెటర్లు రాసేవాళ్ళు, వాలంటీర్లు వద్దు వాళ్ళని తొలగించాలి, ఎన్నికల విధుల్లోంచి పెన్షన్లు పంపించి, ఎన్నికల విధులు పెన్షన్లు పంపిణీ, ఎన్నికల విధులు పెన్షన్. ఇప్పుడు ఏమంటున్నారు? నిన్న మొన్న నుంచి మొదలుపెట్టారు. ఏప్రిల్ 1న పంచలేదు, మే 1న పంచుతారా? 31 మంది చనిపోతే కళ్ళు తెరవరా? తెరవాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్. కళ్ళు తెరిచి మేము తప్పు చేసినాం అని చెంపలేసుకొని వాలంటీర్ వ్యవస్థతోనే పంపిణీ చేయండి అని మళ్ళా ఎన్నికల సంఘానికి ఒక లెటర్ రాస్తే అప్పుడు మీరు కళ్ళు తెరిచినట్టు. ఇలా చూసిన కళ్ళు తెరవరా అని మళ్ళీ ఇచ్చారు. కళ్ళు తెరవాల్సింది ఎవరు? 58 నెలల నుంచి నిరాటంకంగా వాలంటీర్ వ్యవస్థను సృష్టించి పెన్షన్ల పంపిణీ చేసిన జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలా? 59వ నెలలో కుళ్ళు కుతంత్రంతో విషం కక్కి ఆ వ్యవస్థని ఆపు చేసి వాళ్ళతో పంపిణీ చేయకుండా ఆపు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమారు, ఆయన గురువు చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలి. ఆయన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి కళ్ళు తెరవాలా అనేది అలా ఏపీలో ఉన్న 65 లక్షల మంది పెన్షనర్లు నిలదీస్తున్నారు అడుగుతున్నారు. 2,66,000 మంది వాలంటీర్లు నిలదీస్తున్నారు అడుగుతున్నారు. వాళ్ళు అందుకే ప్రకటన ఇచ్చారు. మా సేవలు కొనసాగాలంటే మళ్ళీ జగనే గెలవాలి. చంద్రబాబు నాయుడు గెలవటం అంటే జరిగితే ఒక్క వాలంటీర్ని ఉంచడు, డౌటే లేదు అందులో, 100%
2,66,000 మందికి 2,66,000 మంది పీకి అవతల పడేస్తారు. మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు తీసుకొచ్చి జనం మీద రుద్దే కార్యక్రమం చేస్తారు. మళ్ళీ దంద మొదలైంది. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఎడిపోయినాయి. ఆంధ్రప్రభ చూద్దాం. ఈవీఎంలతోనే ఎన్నికలు, మళ్ళీ బ్యాలెట్ పేపర్ విధానానికి నో, అన్ని వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కింపు కుదరదు, ఒకే విధానంపై గుడ్డి వ్యతిరేకతను లెక్కలోకి తీసుకోలేము, అనవసరమైన అనుమానాలు ప్రేరేపించొద్దు, ఈ విధానం బేష్ అయినదే, మార్పు అనవసరం, అన్ని పిటిషన్లు కొట్టేసి సుప్రీంకోర్టు స్పష్ట తీర్పు, ఈ ఎన్నికల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఈసీకి సూచన, ఓటింగ్ పూర్తయ్యాక ఈవీఎంలకు సీల్ వేసి 45 రోజులు భద్రపరచాలి, ఆ స్ట్రాంగ్ రూములకు సీల్ వేయాలి, వాటిపై అభ్యర్థుల సంతకాలు తప్పనిసరి. ఇది ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించొద్దని కొంతమంది పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. అదేవిధంగా వీవీప్యాట్స్, మనం ఏదైతే ఓటు వేసిన తర్వాత మనకు అక్కడ ఆ మిషన్లోంచి బయటకు వస్తే ఒక స్లిప్పు, మనం ఏ గుర్తుకు ఓటు వేసినాం అనేది అక్కడ కనిపిస్తుంది, మనకి వరకే కనిపిస్తుంది, ఓటు వేసిన వ్యక్తికే కనిపిస్తుంది. ఆ స్లిప్ మళ్ళీ బాక్స్లో పడిపోద్ది. ఆ బాక్స్లో ఉన్న స్లిప్పులను లెక్కించాలి. ఏది ఈవీఎంల కౌంటింగ్ అయిన తర్వాత ఆ స్లిప్పులను కూడా లెక్కించాలంటే మళ్ళీ ఆ స్లిప్పులు లెక్కించడం అంటే పాత పద్ధతి బ్యాలెట్లు లెక్క పెట్టినట్టే కథ. ఒక 2 రోజులు పట్టిద్దో, రోజు పట్టిద్దో, 48 గంటలు పట్టిద్దో తెలియదు. కాబట్టి అది అసాధ్యం. ఈవీవీప్యాట్లను లెక్కించడం అనేది కుదరదు. అదేవిధంగా ఈవీఎం మిషన్లతోనే ఎన్నికలు ఉంటాయి, లేనిపోని అనుమానాలను క్రియేట్ చేయొద్దని అన్ని పిటిషన్లు కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇది విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని ప్రధాని మోదీ అంటుండు. స్వార్థంతో ఎన్నికల సంఘంపై బురద జల్లారు, ఇప్పుడైనా ప్రతిపక్షం క్షమాపణ చెప్పాలి, మన ప్రజాస్వామ్యానికి ఇది శుభదినం, సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని మోడీ చెప్పిండు. అంటే విపక్షాలు మొత్తం ఈవీఎంల పైన అనుమానాలు, వీవీప్యాట్ లెక్కించాలి, రకరకాల ఎన్నికల విధానం పైన ఒక రకంగా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రధాని మోదీ దానిపైన నిన్న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు అంటున్నారు ప్రతిపక్షాలు భారత ప్రజాస్వామ్యం పైన అనుమానం వ్యక్తం చేస్తున్నాయి, ఎన్నికలపైన అనుమానం వ్యక్తం చేస్తున్నాయి, అవమానిస్తున్నాయి అని చెప్పి విధంగా రాశారు. మొత్తానికైతే వీవీఎంలతోనే ఎన్నికలు ఉంటాయట, దాంట్లో డౌటే లేదు. వీవీప్యాట్లు మట్టికి లెక్కించే అవసరం లేదట, లెక్కించడం కుదరదు. అదేవిధంగా ఎట్లాంటి అనుమానాలను ప్రేరేపించొద్దని కూడా చెప్పిండు. వైసీపీ మేనిఫెస్టో నేడే, రైతు కుటుంబాలకు పెళ్లి సాయం, కళ్యాణమస్తు, షాదీతో తోపా తరహాలో రైతుల పిల్లల వివాహాలకు 50,000 ఆర్థిక సాయం అట. రైతు కుటుంబాలకు ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ మస్తు ఉంది, షాదీ తోపా ఉంది. షాదీ తోపా అంటే ముస్లింలకి, కళ్యాణ మస్తు అంటే పేద మహిళలకు, పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళ పిల్లలకు మ్యారేజ్ చేస్తే ఆడపిల్లలకి దాంట్లో కళ్యాణ మస్తు అని ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ అవుతాట. దాంట్లో ప్రధానంగా రైతు కుటుంబాలు అంటే గతంలో పేద కుటుంబాలు అన్నారు, ఇప్పుడు రైతు కుటుంబాలు కూడా అందులోకి వస్తాయి. రైతు కుటుంబాలు వాళ్ళ ఆడపిల్లలకు పెళ్లి చేస్తే 50,000 రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే ఒక స్కీమ్ని పెట్టే అవకాశం ఉన్నట్టు ఒక వార్తను రాశారు. ఈరోజు ఇచ్చే మేనిఫెస్టోలో ఉంటుందట. ఇంకోటి స్టైఫెండ్, యువతులకు 3,000, యువకులకు 2,500 స్టైఫెండ్ కూడా ప్రతి నెల ఇస్తారట. అది ఒక కొత్త స్కీమ్ పెట్టే అవకాశం ఉంది. చిరు వ్యాపారులకు భరోసా, చేయూత సాయం పెంపు, పేదల సంక్షేమమే ప్రధాన ఎజెండా, యూత్ కోసం గ్రోత్ సెంటర్లట. మేనిఫెస్టోలో కొన్ని మెరుపులు, 28 నుంచి ప్రతి ఇంటికి జగనన్న కోసం సిద్ధం పేరిట ప్రచారం. 28 తారీఖు నుంచి ఇప్పటికి సిద్ధం సభ జరిగింది, సిద్ధం కార్యక్రమం ఒకటైంది, మేమంతా సిద్ధమైంది. ఇప్పుడు ప్రతి ఇంటికి జగన్ కోసం మేమంతా సిద్ధం అట. ప్రతి ఇంటికి జగనన్న కోసం సిద్ధం పేరిట కార్యక్రమం 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇంటికి వెళ్తారు, జగనన్న కోసం సిద్ధంగా ఉండాలని చెప్తారు. ఆ ప్రతి ఇంట్లో ఉన్న ఏదైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మేమంతా జగనన్న కోసం సిద్ధంగా ఉన్నాం అనే కార్యక్రమాన్ని తీసుకుంటారట. ఇది ఈ నెల 28 నుంచి. ఈరోజు మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలు ఉండే అవకాశం ఉంది. రైతు కుటుంబాలకు కళ్యాణ మస్తు పేరుతో హెల్ప్ చేయడానికి, రైతు కుటుంబాల్లో పెళ్ళి అయితే, ఆడపిల్ల పెళ్ళి అయితే ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం 50,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రధానంగా పెడతారట. ఇంకోటి యువతలకు 3,000 రూపాయల స్టైఫెండ్, యువకులకు 2,500 రూపాయల స్టైఫెండ్. అదేవిధంగా యూత్ కోసం గ్రోత్ సెంటర్లు కూడా పెడతారట. చిరు వ్యాపారులకు ఇచ్చే భరోసాను కూడా పెంచే కార్యక్రమం, రైతు భరోసాను కూడా పెంచే కార్యక్రమం చేసే అవకాశం ఉన్నట్టు. మేనిఫెస్టో పేరు నవరత్నాలు ప్లస్. 2019 ఎన్నికలప్పుడు నవరత్నాలు ఇచ్చారు, నవరత్నాలతో మేనిఫెస్టో ఇచ్చారు. ఇప్పుడు నవరత్నాలు వాటితో పాటు ప్లస్ కొన్ని అంశాలు. ఆ ప్లస్లో ఏముంటాయి అనేది ఇలా మేనిఫెస్టోలో తెలుస్తుంది. నవరత్నాలు ప్లస్ అని పేరు పెట్టారు దానికి. నేడు సీఎం జగన్ చేతుల మీదుగా విడుదల చేస్తారు. ఆ ప్లస్లో ఏముంటాయి, ఇప్పుడు ఎట్లా నవరత్నాలు ఈ 58 నెలల పాటు అమలు బేస్గా ఉంది, ప్రజలు మెచ్చుకున్నారు, ప్రజలకు బెనిఫిట్ అయ్యారు.
పేద బడుగు బలహీన వర్గాలు, మహిళలు, వృద్ధులు, రైతులు, విద్యార్థులు, యువకులు అందరూ బెనిఫిట్ అయ్యారు, అన్ని వర్గాలు. ఆ నవరత్నాలు చూడు ప్లస్ పెడతాడంటే ప్లస్లో ఇంకా కొన్ని వర్గాలు చేరే అవకాశం ఉంది. ఆ ప్లస్ అంటే నవరత్నాల్లో ఇప్పుడు ఇచ్చే వాటికంటే యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది, అమౌంట్ యాడ్ అయ్యే అవకాశం ఉంది, స్కీములు యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నవరత్నాలు ప్లస్ అని పెట్టారు. ఈ ప్లస్తోని సీట్లు కూడా మరి ఇంకా ప్లస్ అయితేయా లేదా అనేది మే 11 జరిగే ఎన్నికల తర్వాత మనకి తెలుస్తుంది. ఇది ఒక వార్త. గుంటూరులో మరో విడుదల రజనీ అట స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ సిద్ధమై అదృశ్యం. పోలీసులు అపహరించారనే అభియోగం అధికార పార్టీ నేతల పని అంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్. అత్యవసర విచారణలో అవాంతరాలు సోమవారానికి వాయిదా పడ్డదట. గుంటూరులో మరో విడుదల రజనీ అట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా మంత్రి విడుదల రజనీ పోటీ చేస్తున్నారు. అదే కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎస్సీ మహిళ విడుదల రజనీ అనే పేరుతో ఉంది. ఆమె ఇంటి పేరు సేమ్ పేరు కూడా ఉంది. ఆమె నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేసింది. దాని వెనక కొంతమంది తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు ఆమెను ప్రొవోకేట్ చేసి నామినేషన్ వేసేదానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అప్పటి నుంచి కనిపించట్లేదట. దానిపైన నేను హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అంటే విడుదల రజనీని పోలీసులు అరెస్ట్ చేశారా, కిడ్నాప్ అయిందా మాకు తెలపాలి. పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే కోర్టులో ప్రజెంట్ చేయాలి, కోర్టు ముందు మేజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేయాలి. విడుదల రజనీని అరెస్ట్ చేసింది లేదు చెప్పట్లేదు పోలీసులు అని ఒక పిటిషన్ వేశారు, హేబియస్ కార్పస్ పిటిషన్. అది సోమవారానికి వాయిదా పడ్డది. మరి ఆ విడుదల రజనీ అరెస్ట్ అయిందా లేదా, ఆమె అంతటా ఆమె ఎక్కడన్నా ఉన్నదా, లేదు ఎవరైనా కిడ్నాప్ చేశారనేది ఆ విషయాలు తెలవాల్సింది. ఇది మొత్తానికి ఒక వార్త. విడుదల రజనీ అరెస్ట్ అయింది అన్నట్టు ఒక వార్త ఇచ్చారు. ఇది ఆంధ్ర ప్రభాకు సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు మెయిన్ పేపర్లో ఇచ్చిన 32 మంది వృద్ధులు మరణించిన కళ్ళు తెరవరా, 1వ తేదీ వస్తున్న పెన్షన్లపై సన్నద్ధత ఏది? 32 మంది వృద్ధులు మరణించిన కళ్ళు తెరవరా అని ఈనాడు పేపర్ రాసింది. ఎవరిని అడుగుతుంది ఈనాడు? చంద్రబాబు నాయుడుని అడగాల. ఇలా 65 లక్షల మంది ఏపీలో పెన్షన్లు తీసుకున్న పెన్షన్ లబ్ధిదారులు, 2,66,000 మంది వాలంటీర్లు అడుగుతుంది ఏంటంటే 32 మంది వృద్ధులు మరణించినా కానీ చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి యొక్క నిర్వాహకం వల్ల మీరు ఇంకా కళ్ళు తెరవరా అని ఈనాడు పత్రికే అడుగుతుంది. ఎవరిని? చంద్రబాబు నాయుడిని అండ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని. కానీ దీని అర్థం జవహర్ రెడ్డి గారిని అడుగుతుంది. ఏది? సిఎస్ని. కానీ అడగాల్సింది సిఎస్ని కాదు. సిఎస్ రెడీగా ఉన్నాడు పంచడానికి. 2,66,000 మంది సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు పంచడానికి. వాళ్ళతో పంచొద్దు అని ఆపింది నువ్వు, మళ్ళీ సిద్ధంగా లేరా? ఇప్పటికైనా సిద్ధంగా ఉండరా అంటే ఎవరు ఉండాలి సిద్ధంగా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా లెటర్ రాసినా, నేను తప్పు చేసినా ఏప్రిల్లో పంపిణీ చేయకుండా అడ్డుకున్నా, లేదా తప్పు జరిగింది, మిస్టేక్ అయింది, క్షమించి ఆ 2,66,000 మంది వాలంటీర్లతోనే పంపిణీ చేయండి, ఆ వ్యవస్థను నేను మెచ్చుకున్నా కాబట్టి అని చెప్పి లెటర్ రాయండి. అప్పుడు కళ్ళు తెరిచినట్టు. ఇది కళ్ళు తెరవాల్సింది ఎవరు? ఈ సిఎస్ ఆధ్వర్యంలో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 55 నెలల నుంచి పంపిణీ చేశారు. వాళ్ళు కాదు కళ్ళు తెరవాల్సింది. కళ్ళు తెరవాల్సింది ఆపినోళ్ళు తెరవాలి. 58 నెలలు పంపిణీ చేసిన పెన్షన్ని 59 నెలల్లో ఎన్నికల కోడ్తోని దాన్ని అడ్డం పెట్టుకొని వాలంటీర్లతో పంపిణీ చేయకుండా లెటర్లు రాసి ఎన్నికల సంఘానికి, ఆ సంఘంతో ఆపించింది ఎవరో వాళ్ళు కళ్ళు తెరవాలి. వాళ్ళు ఆపించింది నిమ్మగడ్డ రమేష్ కుమారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించిన మీడియా అని ఇవాళ అటు 65 లక్షల మంది పెన్షన్ హోల్డర్సు, 2,66,000 మంది వాలంటీర్లు అడుగుతున్నారు. ఇది మరి ఈనాడు వార్త రాసింది. చూద్దాం. ఇంటింటికి పంపిణీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? వాలంటీర్లతో వద్దంటే ఇంటింటి పంపిణీ నిలిపివేయడమేనా? ఇది ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరించడం కాదా? వైకాపాకు మేలు చేసేందుకే అధికారులు ఎత్తుగడ కాదా? ఇది ఆయన చెప్పేది. ఇంటింటికి పంపిణీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఎవడన్నా తలకాయ ఉన్నాడు, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, 2,66,000 మంది స్టాఫ్ని ఎట్ ఏ టైం ఒక పెన్ను పోటుతో పక్కకు పెట్టించి ఇంటింటికి పంపిణీ చేయడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఈనాడు పత్రికలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పంపిణీ అవుతాయి. ఎర్లీ మార్నింగ్ 6కో 7కో వస్తాయి. మొత్తం పంపిణీ చేసే ఆ డిస్ట్రిబ్యూటర్లో లేదా పేపర్ బాయ్స్ను వాళ్ళతో పంచొద్దు అని చెప్పి గవర్నమెంట్ చెప్తే ఇంటింటికి పోయి రామోజీరావు పంచుతారా? ఏంది ఇబ్బంది? రామోజీరావు పంచవచ్చు కదా ఇంటింటికి పేపర్ అంటే. అయిద్ది అది? పంచే వాళ్ళని ఆపు చేసి పంచకుండా చేసి ఇంటింటికి పంచడానికి ఇబ్బంది అంటే వ్యవస్థ ఉండాలి కదా. ఒక వ్యవస్థ క్రియేట్ అయింది, సృష్టించబడ్డ వ్యవస్థను ఆపు చేసి కొత్తగా వ్యవస్థ క్రియేట్ చేయాలా? అంతమంది స్టాఫ్ లేరు, అది అందరికీ తెలిసిందే.
ఎగ్జాంపుల్ ఏం లేదు. ఈనాడులో రామోజీ ఫిలిం సిటీలో చేసే ఈటీవీ, ఈనాడు, ఇంకేదో మన్ను మశానం ఉన్నాయి కదా, ఆ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్ని అందరినీ ఒక రోజు సెలవు పెట్టి 2 రోజులు సెలవు పెట్టి ఎవరిని ఆఫీస్కి రావద్దు, గేట్ తాళం వేసిను, లోపలికి వచ్చే అవకాశం లేదని మొత్తం కార్యక్రమాలు ఇవ్వను, పేపర్ పబ్లిక్ చేయవను, టీవీలో వార్తలు ఇవ్వను, ఎట్టేస్తారు? అయితే అది ఒక్కళ్ళు చేసే పని ఇది. మళ్ళీ ఇబ్బంది ఏంటి? ఆపింది మీరు, మళ్ళీ లెటర్లు రాసింది మీరు, మళ్ళీ ఇబ్బంది ఏంటంటే ఎవడు పంచాలా? వాలంటీర్లతో వద్దంటే ఇంటింటికి పంపిణీ నిలిపేయడమేనంటే అంటే మరి అంతే. వాలంటీర్లతో వద్దంటే మరి నిలిపేయడం కాకపోతే ఏంది? పంపిణీ చేసే వ్యవస్థ అది. ఆ వ్యవస్థనే ఆపమంటే నువ్వు దాని అర్థమైంది అంటే ఇంటింటికి వద్దు, వాళ్ళే వచ్చి ఆఫీస్కి తీసిపోతారు, ఇంటింటికి పోతే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని ఆపినట్టే. దాంట్లో ఏముంటుంది? వాలంటీర్లు వద్దంటే ఆపినట్టు. కాకపోతే మరి వాలంటీర్ని కాకుండా ఆకాశం నుంచి వేరే వాళ్ళు వస్తారా మళ్ళీ పంపిణీ చేయడానికి అంతమంది? కాబట్టి మొత్తానికి ఇప్పుడు కళ్ళు తెరవాల్సింది ఎవరంటే 32 మంది వృద్ధుల ప్రాణాలు తీసిన చంద్రబాబు నాయుడు గారు, తీసుకోవడానికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, వాళ్ళు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చొని ఒత్తిడి చేసి 2,66,000 మంది వాలంటీర్ వ్యవస్థ ఆల్రెడీ ఉంది. 58 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి నిరాటకంగా ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ చేసిండు, వాళ్ళతోనే పంపిణీ చేయించండి, మేము కమ్యూనికేషన్ గ్యాప్తోని తప్పు చేసినాం, ఇంత తీవ్రత ఉంటుంది అనుకోలేదు అని ఒక ఉత్తరం రాసి అవసరమైతే కూర్చోండి ఆడపోయి, తప్పులేదు. ఎవరున్నా ప్రజల కోసమే కదా. వాలంటీర్ వ్యవస్థ మంచిదని చంద్రబాబు నాయుడు గారు అంటుండు, ఆ వ్యవస్థని అప్రిషియేట్ చేసిండు. ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల కోసం, ఆ వ్యవస్థ పంపిణీ చేసి 65 లక్షల మంది వృద్ధుల కోసమే కదా మీ తపనంతా. ప్రజాసేవ అంటున్నారు కదా, ప్రజాసేవ అయినప్పుడు ఆ ప్రజల కోసం ధర్నా చేయండి, అవసరమైతే ఎన్నికల సంఘం ముందు పోయి గొడవ చేయండి. చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. మీరు లెటర్ రాయండి, లెటర్ రాసి ఆడ కూర్చోండి, ప్రొటెస్ట్ చేయండి, తప్పే ఉంది. కాకపోతే మీరు చేయరు. మీకు కావాల్సింది ఏంది? ఓట్లు, రాజకీయం తప్ప ప్రజల సంక్షేమం కాదు, వృద్ధుల సంక్షేమం కాదు, వృద్ధుల బాగోగులు కాదు. వృద్ధులు చచ్చిపోతారా, బతుకుతారా, వడదెబ్బ తగిలితే మీకు ఇంపార్టెంట్ కాదు. పెన్షన్ పంపిణీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది, కాబట్టి పంపిణీ జరగవద్దు, ఆగాల అనేది మీ లక్ష్యం. నిజంగానే మీకు వాళ్ళమే ప్రేమ, అనురాగం, ఇష్టం ఉంటే వృద్ధులపైన, పెన్షనర్లపైన మీరు ఎన్నికల సంఘం కాడ కూర్చోవాలి. అన్ని పనులు బంద్ చేసి ఎన్నికల సంఘం దగ్గర కూర్చొని చెంపలు వేసుకొని మేము తప్పు చేసినాం, ఈ నెల మే 1 నాడు వాలంటీర్లతో పంపిణీ చేసే కార్యక్రమానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పి లెటర్ ఇవ్వాలి. వైకాపాకు ఓటేస్తే భవిష్యత్తు బుగ్గిపాలేనట. సీఎంపై గులకరాయి వేసిన వ్యక్తిని రోజుల్లోనే పట్టుకోగలరు. అంతర్వేది రథాన్ని కాల్చిన వాళ్ళను ఇన్నేళ్లైనా పట్టుకోలేదు. చెల్లెలి దుస్తుల గురించి మాట్లాడే స్థాయికి దిగజారిన జగన్. మలికీపురం వారాహి విజయబేరి సభలో పవన్ కళ్యాణ్ ధ్వజం. 30న కూటమి మేనిఫెస్టో విడుదల, అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉంటుందని జనసేన. ఇది ఏంది? వైకాపాకు ఓటేస్తే భవిష్యత్తు బుగ్గిపాలట. ఎవరు భవిష్యత్తు అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వైకాపాకు ఓటేస్తే భవిష్యత్తు బుగ్గిపాలయ్యేది ఎవరిది? తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులది. తెలుగుదేశం పార్టీది, జనసేన పార్టీది, బీజేపీ పార్టీదే. కూటమిది బుగ్గిపాలైతే ప్రజలదైతే? ప్రజలు అనుకోవట్ల బుగ్గిపాలైతాం మేమని. వైకాపాకు ఓటేయకపోతే బుగ్గిపాలైతాం అనుకుంటున్నారు ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు. ఎందుకు అంటే 58 నెలల పాటు నిరాటంకంగా పంపిణీ చేసిన పెన్షన్లు ని ఒక్క నెల కోడ్ వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పవర్ లేకపోతే ఒక్క నెల కోడ్ వచ్చినందుకు కుళ్ళుతోని, కుట్రతోని ఆపించిన చంద్రబాబు నాయుడు గారి వల్ల బుగ్గిపాలైతాం మనం. ఎందుకంటే 58 నెలల పాటు పంపిణీ చేయించిండు. 59 నెలల్లో ఆయనకు పవర్ లేకుండా కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఇక విషనాగులు బయటకు వచ్చినాయి. ఆ విషనాగులు అనేక రకాల లెటర్లు రాసి ఆపు చేశారు, బుగ్గిపాలు చేశారు జనాల్ని. అంటే రెండు నెలలు కోడ్ ఉన్నందుకు ఇట్లా బుగ్గిపాలు చేశారు. మనం జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిపోతే బుగ్గిపాలు అవుతాం, కూటమికి ఓటు ఇస్తే బుగ్గిపాలు కాము అని ప్రజలు అనుకుంటున్న పరిస్థితి ఇది. నిన్న ఆయన చెప్పిండు, వైకాపాకు ఓటేస్తే బుగ్గిపాలు కానీ అని అంటుండు. వైకాపాకు ఓటేస్తే బుగ్గిపాలు అని మీరు అనుకుంటున్నారు. ఏంది? వైకాపాకు ఓటేస్తే తెలుగుదేశం పార్టీ, కూటమి బుగ్గిపాలు అయితే అందులో ఉన్న నాయకులు బుగ్గిపాలు అవుతారు అని మీరు అనుకుంటున్నారేమో. ప్రజలు అవుతారు అని ప్రజలు అనుకోవట్లేదు. ప్రజలు ఏకపోతే బుగ్గిపాలు అవుతాం అనుకుంటున్నారు. ఇది ఒక వార్త. 30న కూటమి మేనిఫెస్టో కూడా విడుదలైద్దట ఆయన చెబుతున్న పరిస్థితి. మరి ఆ కూటమి మేనిఫెస్టోలో ఈయన మాట చెల్లుబాటు అయితే, ఆయన మాట చెల్లుబాటు అయితే, మొత్తానికి అయితే చూడాలి. ఇది 3 పార్టీలు ఉన్నాయి, 3 రకాల 3 ముక్కలాట అయితే దాంట్లో ఏమైనా ఉందా కథ అనేది అప్పుడు తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. కూటమిదే గెలుపు,
160 అసెంబ్లీ స్థానాలు మావే, 24 లోక్సభ సీట్లు కూడా చంద్రబాబు చెప్తుండు. కూటమిదే గెలుపు. ఈ కూటమి ఓడిపోయిన దాకా ఆంధ్రజ్యోతి ఇదే రాదు. కూటమిదే గెలుపట. ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు. మరి కూటమిది గెలుపు అనుకోతే ఆయన ఎవరిది? వైఎస్ఆర్సీపీది గెలుపు అయితే అండ కదా. అదేదో పెద్ద అద్భుతం లెక్క. ఏంది రాష్ట్రం నుంచి ఎన్డీఏకి అదనంగా నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండట ఆయన. ఎక్కడ? ద రిపబ్లిక్ సీనియర్ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తే దాంట్లో చెప్పిండు 160 అసెంబ్లీ స్థానాలు మాకు వస్తాయి, కూటమిదే గెలుపు, 20 ఎంపీ స్థానాలు కూడా వస్తాయని ఢిల్లీలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు. ఆ ఇంటర్వ్యూలో ఇంకోటి ప్రధానంగా ఇంటర్వ్యూలో ఆయన అర్నాబ్ గోస్వామి బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు, 2018లో తిట్టి బయటికి పోయి మళ్ళీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటికి వచ్చిందంటే తడబడ్డాడు. తడబడ్డ ఏం చెప్పిండు? 2018 నాడు ఉన్న పరిస్థితులు వేరు, రాష్ట్రం సుభిక్షంగా ఉంది, స్వర్ణాంధ్రగా ఉంది, ప్రజాస్వామ్యం పరడవిల్లింది, రాజ్యాంగం అమలైంది. 2024 వచ్చేదాక ప్రజాస్వామ్యం మొత్తం లేదు, రాజ్యాంగం బుట్టదాఖలైంది, చట్టాలు అమలు కావట్లేదు, దౌర్జన్యాలు విధ్వంసం నడుతుంది. కాబట్టి నేను మళ్ళీ మోడీతో పోతు. మరి అదే మోడీ విధ్వంసం చేస్తారు, టెర్రరిస్టు రకరకాలుగా చెప్తే. మరి నువ్వు 2018లో అంత మంచి పరిస్థితులు ఉంటే ఎందుకు ఓడిపోయినావు 2019లో? అప్పుడు చాలా ప్రజాస్వామ్యం పరడవిల్లుతుంది, రాజ్యాంగం అమలు అవుతుంది, దోపిడీలు లేవు, లంచాలు లేవు, ప్రజలను పీడించేటోళ్ళు లేరు, అన్నీ ఉన్నప్పుడు 23 సీట్లకు ఎందుకు పోయినావు అనేది కూడా చెప్పాలి కదా. అవి చెప్పే ధైర్యం లేదు. దాన్ని దాటేసుకుంటూ ఉట్టిగా నాకు 160 సీట్లు వస్తాయి, 20 ఎంపీ స్థానాలు వస్తాయి అని చెప్పిండు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం. తిరుగుబావుట, ఎన్డీఏ కూటమికి ఎదురు దెబ్బ, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్, ఉండిలో రఘురామ, హిందూపురంలో బాలకృష్ణకు వణుకు. తిరుగుబావుట ఎగరేశారట ఎన్డీఏ కూటమిలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి. అసలు ఈ కూటమి విచిత్రంగా ఉంది. ఇప్పుడు మొన్న అనపర్తే ఏదో కాన్స్టిట్యున్సీలో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు అలిగిండని ఆయన తీసిపోయి బీజేపీలో జాయిన్ చేసి బీజేపీకి కేటాయించిన సీట్ ఆయనకి ఇప్పించారు. ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామరాజు అని ఆయన కాదని తెలుగుదేశం పార్టీ ఈ రఘురామకృష్ణరాజు కోసం త్యాగం చేసి ఆయన పక్కకు పెట్టించి ఆయనకి ఏదో పార్టీ పదవి ఇచ్చి అప్పటికప్పుడు తెలుగుదేశం కండవ కప్పి ఆయనకు టికెట్ ఇచ్చారు. అక్కడ ఏం చేసిండు? మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రఘురామరాజును అయితే ఏదో కన్విన్స్ చేశారు. ఇంకో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అని ఉండు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన ఇప్పుడు ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా సింహం గుర్తుపైన నామినేషన్ చేసినాడు. ఆయన పోటీలో ఉండే అవకాశం ఉంది. ఆయన పోటీలో ఉంటే రఘురామకృష్ణరాజు ఎదురైతాయి. కథ అడ్డం తిరిగింది ఆడ. ఎందుకంటే నాయకులు ప్రజలు గమనిస్తున్నారు, వీళ్ళ నీతి లేదు, నియమం లేదు, కట్టుబాటు లేదు, సిద్ధాంతాలు లేదు, ఇందులోకి కన్వీనియంట్ కోసం కండవలు కప్పియటం, టికెట్ ఇవ్వటం. ఈడ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక స్థానంలో కుదరట్లేదంటే దాంట్లో బీజేపీలో పంపటం, అందులో టికెట్ తీసుకోవటం, బీజేపీలో టికెట్ కావట్లేదంటే టీడీపీలో తీసుకోవటం, అందులో టికెట్ ఇప్పించడం. ఈ తతంగం అంతా నడిచింది. కాబట్టి హిందూపురంలో బాలకృష్ణ పైన బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిండు. అదేవిధంగా ఉండిలో రఘురామకృష్ణరాజు పైన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శివరామరాజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ వేసిండు. ఇట్లా రకరకాల కాన్స్టిట్యున్సీస్లో మొత్తానికైతే ఇండిపెండెంట్గా దాదాపు 10-15 స్థానాలలో నామినేషన్ వేసినట్టు మనకి అర్థమవుతుంది. దాంతో తిరుగుబావుట ఎగరేసినట్టే అని చెప్తున్నారు. దాంట్లో ఎక్కడెక్కడ నెల్లూరు జిల్లా కావలిలో కూడా అదే పరిస్థితి. కావ్య కృష్ణారెడ్డిని ఆయన తీవ్రంగా వేసి పసుపులేటి సుధాకర్ బీజేపీ సంబంధించిన నాయకుడు, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడు. నెల్లూరు జిల్లా కావలిలో కూడా అదే పరిస్థితి, రెబల్ అభ్యర్థి నామినేషన్ వేసిండు. అదేవిధంగా ఏలూరు జిల్లా నుజువీడ్లో టీడీపీలో ఇదే గందరగోళం. ఏలూరు జిల్లా టీడీపీకి సంబంధించి ముద్రపోయిన వెంకటేశ్వరరావుకు కేటాయిస్తామని అధిష్టానం నమ్మబలికింది. చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొలుసు పారసారథికి టికెట్ ఇచ్చిండు. నుజువీడ్లో అదే పరిస్థితి, కావల్లో అదే పరిస్థితి, ఉండిలో అదే పరిస్థితి, హిందూపురంలో అదే పరిస్థితి. ఇట్లా అక్కడక్కడ మొత్తానికైతే నామినేషన్లు వేశారు. టీడీపీ నుంచి కొంతమంది ఇప్పుడు ఇంకోటి ఎర్రగడ్డ వెంకట్రావుకి ఇచ్చారు. అక్కడ కూడా పోలవరంలో కూడా టీడీపీ రెబలట, గన్నవరంలో టీడీపీ రెబలు, వల్లభనేని వంశీ దగ్గర,
ఎర్రగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి జాయిన్ అయితే ఇస్తే అక్కడ టీడీపీ నాయకుడు ఇండిపెండెంట్గా వేసిండు. మొత్తానికైతే తిరుగుబావుట ఎగరేశారు. కూటమి పరిస్థితి కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎదురైతే అయ్యే అవకాశం ఉంది. అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, కూటమి పెట్టుకుంది ఏంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని కూటమి పెట్టుకున్నారు. ఇప్పుడు 20 నుంచి 25 కాన్స్టిట్యున్సీల్లో రెబల్స్ పోటీ చేస్తున్నారు. వాళ్ళు రేపు 29 నాడు విత్డ్రా చేసుకోకపోతే ప్రభుత్వ ఓటు చీలిపోయే అవకాశం ఉంది. ఇంకోటి ఈ అపవిత్రమైన పొత్తును వ్యతిరేకిస్తూ కొంతమంది ఇండిపెండెంట్కి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి తిరుగుబావటలో ఎవరు బలి అవుతారు, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది, ఎవరికి దెబ్బపడే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి వల్ల పొత్తు వల్ల అనేది మనకి జూన్ 4 నాడు తెలిసింది. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.